కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దొడ్డమకేరి గ్రామంలో శ్రీ చింతలముని స్వామి 47వ ఆరాధన జాతర ఘనంగా జరిగింది. రజతోత్సవాన్ని బాజా బంతురీలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణమ్మ శ్రీ స్వామిని దర్శించడం తనకు ఆత్మీయ అనుభవం అన్నారు. భక్తులు స్వామి దర్శనంతో కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తున్నారు. స్వామి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు వచ్చి అన్నదానం కూడా నిర్వహించారు. శ్రీ చింతలముని స్వామి శ్రావణ జాతర ప్రశాంతంగా పూర్తయిందని పూజారి రమేష్ స్వామి తెలిపారు. ఐదారులో స్వామిలో దయచేసి అందరూ ఫోన్ చేసినట్టు విధానం వేయండి. ఎవరు వేయకండి. మనమందరము బంధువులము, ఇంట్లోనే ఇంటి వాళ్ళము, బయట వస్తే మనమందరం ఇంట్లో బంధువులము అనే ఉద్దేశంతో, ఎందుకంటే రమేష్ స్వామి నిన్నే చెప్పాడు 2019-20 సంవత్సరాలు 4 గోపురాలు ముగింపు జరుగుతుంది. ఆ రోజున కుంభాభిషేకం నిర్వహించుకోవాలని తలంపు చేశామని చెప్పినాడు. శ్రీ వృకుందేశ్వర స్వామి దగ్గర హెలికాప్టర్ తో ఎలా పుష్పవర్షం కురిపించారో అలాగే మన దొడ్డనకేరి గ్రామంలో కూడా పుష్పవర్షం కురిపించాలని చెప్పేసి శ్రీ మునిస్వామి స్వామి పూజారి చింతల రమేష్ గారు, మునిస్వామి గారు వీళ్ళంతా చెప్పినారు. ఇక్కడ రంగస్వామన్న గారు దొడ్డనకేరి గ్రామంలో ఉండేటువంటి శ్రీ 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 సద్గురు చింతలముని స్వామి 47వ ఆరాధన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జయప్రదం చేసుకున్నాము. మరి గ్రామ పెద్దలు భక్తాలు సహకారంతో ఈ ఆరాధన ప్రతి సంవత్సరము చతుర్దశి పౌర్ణమి తిథికి చేయడం జరుగుతుంది. అలాగే పోయినసారిగానే ఇదే విషయం చెప్తున్నాము. ఇక్కడ 4 గాలి గోపురాలు కడతామని, ఆ గాలి గోపురాలు కానీ మీ వివేకానంద సమావేశంలో